వెల్కమ్ టు ఖమ్మం 360. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనుదీప్ దురిశెట్టి, పి శ్రీజ కలిసి మున్సిపల్ కమిషనర్ సమక్షంలో ఏదులాపురం, వైరా, మదిర, కల్లూరు, సత్తుపల్లిలో ఓటర్ల జాబితా, పోలింగ్ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆలయానికి బోరు మోటారు. సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా ఆలయానికి బోరు మోటారు ప్రారంభం. రఘునాథపాలెం మండలం హరియా తండాలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నీటి సరఫరా పనులకు సర్పంచ్ స్వాతి, ఉప సర్పంచ్ శ్రీను 35,000 విరాళంగా ఇచ్చి 1 HP మోటార్ను ప్రారంభించారు. సిపిఐ ఫ్లెక్సీలు, జెండాలు తొలగించాలి. సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ముగిసి 4 రోజులు అవుతున్నా కూడా రహదారుల వెంట ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు తొలగించలేదని, మున్సిపల్ అధికారులు వెంటనే వాటిని తొలగించాలని బీజేపీ 2 టౌన్ అధ్యక్షుడు వెంకటనారాయణ ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ల బదిలీ. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి హాలియాకు తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీని ఏదులాపురంకు, కల్లూరు కమిషనర్ని తిరుమలగిరికి, ఆలియా కమిషనర్ను కల్లూరుకు బదిలీ చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ చేసిన బీఆర్ఎస్. మధురలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించి 17, 18, 21 వార్డుల్లో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. మున్సిపాలిటీల్లో 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్ల హామీలు ఎందుకు అమలు కాలేదని విమర్శించారు. సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత. సత్తుపల్లి బస్టాండ్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై సిఐ తుమ్మలపల్లి శ్రీహరి అవగాహన కల్పించారు. జిఎం కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సత్తుపల్లి సింగరేణి జిఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది అన్నారు. భక్తులకు ఇంటి వద్దకే సమ్మక్క సారక్క ప్రసాదం. సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణం బుధవారం మాట్లాడుతూ, మేడారం వెళ్లలేని భక్తుల సౌకర్యం ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా కేవలం $299కే భక్తుల ఇంటి వద్దకు సమ్మక్క సారక్క ప్రసాదం, దేవతల ఫోటో, పసుపు కుంకుమలు అందించనున్నట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థిని అదృశ్యం. పాల్వంచలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని 3 రోజుల క్రితం అదృశ్యమైంది. ఈ నెల 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. యువకుడి మృతి. విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం గుండాల మండలంలో జరిగింది. గుండాల మండలం నాగారం గ్రామానికి చెందిన ఈసం అనిల్ విద్యుత్ శాఖ అనుమతి లేకుండా యాపలగడ్డ డబుల్ బెడ్రూమ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేసేందుకు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ షాక్ తగిలి మరణించాడు. సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం. సత్తుపల్లిలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి డ్రైనేజీలో పడడంతో ఎస్ జమీల్ అనే యువకుడు మృతి చెందగా యూసఫ్ అనే మరో వ్యక్తికి గాయాల పాలయ్యారు. తొలి రోజు 27 మంది గైర్హాజరు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని 5 కేంద్రాల్లో ఉదయం సెషన్కు 867 మంది విద్యార్థులకు గాను 872 మంది హాజరయ్యారు. రోడ్డు భద్రతకు పకడ్బందీ చర్యలు. విద్యాసంస్థలు రవాణా నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. రోడ్డు భద్రతను బలోపేతం చేసేలా నివేదికను రూపొందించాలన్నారు. ఇటీవల పెనుబల్లిలో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం నేపథ్యంలో 764 విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశామని, మిగిలినవి త్వరలోనే చేపడతామని రవాణా శాఖ కమిషనరేట్ డీసీటీ అఫ్రీన్ సిద్దికి కలెక్టర్కు తెలిపారు. తల్లాడ మండలంలో కూలీల ఆటో పల్టీ. తల్లాడ మండలంలోని బాలాపేట క్రాస్ రోడ్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో కుక్క అడ్డు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా గాయపడిన వారికి తల్లాడ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల నిరసన. మదిర డిపోలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు కార్మికులు డిమాండ్స్ డేను నిర్వహించారు. డిపో ఎదుట నిరసన చేపట్టారు. యూనియన్లపై ఉన్న ఆంక్షలు తొలగించి సంఘం ఎన్నికలు నిర్వహించి లేబర్ కోడ్లను రద్దు చేసి మరియు రిటైర్డ్ ఉద్యోగాలకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ. ఖమ్మం జిల్లా మున్సిపాలిటీల్లో అన్ని వార్డులలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ మదిర ప్రెస్ మీట్లో తెలిపారు. విద్యావేత్తలు, సామాజిక సేవ చేసేవారికి జనసేన పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. మళ్లీ పెరిగిన మిర్చి ధరలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం ఏసీ మిర్చి ధర 20,000, కొత్త మిర్చి ధర 21,150 రూపాయలు, పత్తి ధర 8,000 పలికింది. ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.